సన్మార్గంలో నడిచే సత్పురుషులను రక్షించేందుకు, పాపకర్మలను చేసే దుర్మార్గులను నాశనం చేసి, ధర్మాన్ని బాగుగా నిలుపుటకు ప్రతి యుగంలో నేను జన్మిస్తూ ఉంటాను. ఎప్పుడైతే అధర్మం నశిస్తుందో అప్పుడు ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడు ఖచ్చితంగా ఆ యుగంలో జన్మించి ధర్మాన్ని ఆ విధంగానే శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు. అనాదిగా ఈ పవిత్ర భారత పుణ్యక్షేత్రంలో భగవంతుడు దివ్య అవతారాలు దాల్చి లోక కళ్యాణం గావించారు. దశావతారాలుగా విశిష్టగాంచిన మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బుద్ధ కల్కి అవతారాల గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం. అనేక వేల సంవత్సరాలకు పూర్వము భగవంతుడు మత్స్యావతారంగా అవతరించాడు. వేదాలను భద్రపరిచి పారాయణం చేసి నిత్య జీవితంలో వాటిని అనుసరించినట్లయితే నేను ప్రపంచాన్ని రక్షిస్తానని భగవంతుడు ప్రవచించాడు. కానీ దురదృష్టవశాత్తు భగవంతుణ్ణి మానవుడు మర్చిపోయాడు. దుష్టశక్తులు ప్రబలినాయి. అప్పుడు సాధు సజ్జనులు భగవంతుని ప్రార్థించగా దుష్ట సంహారం చేసి శిష్టులను రక్షించుటకు ఆయన మత్స్యము ఆకృతిలో ఆవిర్భవించెను. బ్రహ్మదేవుని కుమారుడైన మనవు భూమిపై జన్మించిన మొట్టమొదటి మానవుడు. మనమంతా ఆయన వంశీయులమే. ఆయన చాలా గొప్పవాడు. ఒకసారి మనవు నది ఒడ్డున తపమును ఆచరించుచుండగా ఒక చిన్న చేప వలె భగవంతుడు రూపం దాల్చి మనవు దగ్గరకు వచ్చి, దయచేసి నన్ను రక్షించవా, పెద్ద చేప నన్ను మింగేస్తుందని అన్నది. మనవు దానిని పట్టి ఒక చిన్న కుండలోని నీళ్ళల్లో వేశాడు. రాత్రికి రాత్రే ఆ చేప పెద్దదైపోయింది. కుండ సరిపోలే. ఆ తర్వాత పెద్ద కుండలో వేసిండు. అది కూడా సరిపోలేదు. తెల్లవారి పొద్దున ఒక సరస్సులో, తర్వాత నదిలో, ఆ తర్వాత సముద్రంలో వేశాడు. తలపై చిన్న కొమ్ము ఉన్న ఆ చేప తనను రక్షించినందుకు మనవుని ఆశీర్వదించింది. ప్రపంచానికి ప్రళయం రాబోతున్నది. దుష్టశక్తులు అంతరిస్తాయి. కానీ నువ్వు క్షేమంగా ఉంటావు. నువ్వు ఒక పడవను తయారు చేసి అందులో నీకు ఎంత వీలైతే అన్ని జంతువులను, పక్షులు, జీవజలము, కూరగాయలు, విత్తనాలు, ధాన్యము నింపు అని చేప మనువుతో చెప్పింది. ఏ క్షణంలోనైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అని చెప్పింది. సముద్రంలో ప్రళయం సంభవించినప్పుడు ఆ చేప తన కొమ్ముకు ఆ పడవను కట్టి దానిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళింది. ప్రళయము ఆగిన తర్వాత చెడు నిర్మూలించబడి మంచి మాత్రమే మిగిలింది. మనవు పడవలోని జీవజలాన్ని బయటకు వదిలి విత్తనాలు, ధాన్యాల్ని వెదజల్లాడు. కొంతకాలంలోనే భూమి ఆహార పదార్థాలు, పండ్లతోని నిండిపోయింది. ఆ విధంగా భగవంతుడు మత్స్యావతారంలో వచ్చి మనువును, వేదాలను, భూమిని రక్షించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణను చేశాడు. ఓం నమో నారాయణాయ. ఇది మత్స్యావతారం. ఇక దశావతారాల్లో రెండవది కూర్మ అవతారం. ఒకప్పుడు దేవతలు, దానవులు అమృతం కోసము సముద్రాన్ని మదించారు. మందార పర్వతాన్ని కవ్వంగా సముద్రాన్ని చిరుగుతూ ఉండగా ఆ పర్వతము సముద్రంలోకి జారిపోవడము ప్రారంభించింది. అప్పుడు విష్ణుమూర్తి పెద్ద తాబేలు అవతారంలో వచ్చి ఆ మందార పర్వతాన్ని పైకి తేలేలా తన వీపుపై నిలిపాడు. దేవతలు మరియు దానవులు భగవంతునికి సంతోషంగా కృతజ్ఞతలు తెలిపి మరింత సముద్రాన్ని మదించగా అమృతము ఉద్భవించింది. ఈ ఉదాంతము మంచి చెడ్డల యొక్క పోరాటాన్ని సూచిస్తుంది. మందార పర్వతమే మన అహంకారం. కవ్వపు త్రాడు అయిన వాసుకి అనే మహాసర్పము మనిషిలో ఉండే విషానికి ప్రతీక. మనో, బుద్ధి, అహంకారములను మదించగా 14 రత్నాలు ఉద్భవించాయి. కొన్ని సుందరమైనవి, కొన్ని ఆలాహలం వలె విషపూరితమైనవి. మంచి లక్షణాలైన సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస మనకు ప్రసాదించి, చెడు లక్షణాలైన కామ, క్రోధ, మోహ, లోభ, మద మాత్సర్యాల నుండి తప్పించమని మనము ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఓం నమో నారాయణాయ. రెండవ అవతారం అయిపోయింది. ఇక దశావతారాల్లో మూడవది వరాహ అవతారం. రాక్షస జాతిలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే అన్నదమ్ములు ఉండేవారు. హిరణ్యాక్షుడు చాలా బలవంతుడు, శక్తివంతుడు. హిరణ్యకశిపుడు చిన్న పిల్లవాడు. హిరణ్యాక్షుడు
గొప్ప తపస్సు చేసి తనకు ఎలాంటి ఆయుధం వలన చావు లేకుండా భగవంతుని నుండి వరాన్ని పొందాడు. భగవంతుని నుండి వరం కోరుకున్నాడు. ఆ విధంగా వరాన్ని పొంది అందరినీ బాధించడం మొదలుపెట్టాడు. లోకాలన్నీ వాడి బాధను తట్టుకోలేక నారాయణునితో మొరపెట్టుకున్నాయి. అప్పుడు నారాయణుడు పెద్ద వరాహము వలె అవతరించాడు. హిరణ్యాక్షుడు తన బలముతో భూమిని ఒక చాపలాగా చుట్టి సముద్ర గర్భంలో దాచాడు. వరాహమూర్తి హిరణ్యాక్షుని సంహరించి భూమిని తన కోరలపై ధరించి యథాస్థానమునకు తీసుకువచ్చెను. లోకాలన్నీ శాంతి సుఖాలతో వర్ధిల్లాయి. భూమండలంను ఉద్ధరించి లోకాలను కాపాడిన ఆ వరాహ భగవానునికి మేము నమస్కరించుచున్నాం. ఓం నమో నారాయణాయ.